తెల్ల పిల్లి హఠాత్తుగా ఇంట్లోకి వచ్చిందా? విధి మారవచ్చు. ఇది భారీ సూచన. పిల్లుల గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. దుష్ట ఆత్మలు పిల్లులతో సంబంధం కలిగి ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. పిల్లులు ప్రమాదాలను ముందే చెప్పగలవు. శకున శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసుకోవడానికి పిల్లులు ఎడతెగకుండా ఏడుస్తాయి. శకున శాస్త్రం ప్రకారం ఇంటి బయట పిల్లి ఏడుపు శ్రేయస్కరం కాదు. పిల్లులు ముందస్తు మరణాన్ని అంచనా వేయగలవని ఈ శాస్త్రం చెబుతోంది. ఆ ప్రమాదాన్ని ముందుగానే అర్థం చేసుకోండి. పిల్లులు ఏడుపు ద్వారా అసహ్యకరమైన సంఘటనలను సూచిస్తాయి. పిల్లులు అదే పనిగా ఏడుస్తూ ఉంటే చెడు జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు. తెల్ల పిల్లికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. కానీ శాస్త్రాలు తెల్ల పిల్లికి సంబంధించి కూడా కొన్ని విషయాలు చెప్పాయి. శాస్త్రాల ప్రకారం తెల్ల పిల్లి లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. చాలా మంది శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్రలేచి తెల్ల పిల్లిని చూడటం డబ్బు రాకను సూచిస్తుంది. ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు పిల్లి తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపుతోందని మీరు అర్థం చేసుకోవాలి. తెల్ల పిల్లిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ప్రపంచంలోని అనేక దేశాలలో తెల్ల పిల్లులను శుభప్రదంగా పరిగణిస్తారు. సాంప్రదాయిక జ్ఞానం ప్రకారం మీరు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు దారిలో తెల్ల పిల్లి కనిపిస్తే అది విజయానికి సంకేతం. అనేక దేశాలలో ఒక సాధారణ నమ్మకం ఏమిటంటే తెల్ల పిల్లి ఉండటం పిల్లలకు అదృష్టాన్ని తెస్తుంది. తెల్ల పిల్లిని చూస్తే ఉద్యోగం పోతుందని చాలా దేశాల్లో నమ్ముతారు. దీనికి విరుద్ధంగా తెల్ల పిల్లులు మీ మానసిక బలాన్ని పెంచుతాయి. నమ్మకాల ప్రకారం తెల్ల పిల్లి ఇంట్లోకి ప్రవేశించి పాలు తాగితే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని మెరుగైన ఆర్థిక స్థితికి సంకేతంగా కూడా పరిగణిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి త్వరలో మెరుగవుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.